ఇక్కడ ఎవరు కూడా నిలబడవద్దు. మీకు ఇక్కడ కార్పెట్ వేయడం జరిగింది. కార్పెట్ మీద అందరు కూడా కూర్చోవాలి. విద్యార్థులు పూర్తి నిశ్శబ్దాన్ని పాటించి ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ కూడా పాఠశాల చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏవైనా శుభ కార్యక్రమాలు ప్రారంభం చేసేటప్పుడు విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థనతో మనం కార్యక్రమాలను ప్రారంభం చేస్తాం. కాబట్టి మరి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ కార్యక్రమం ముగించడానికి ఆ విఘ్నేశ్వరుని ఒక్కసారి మనం మనస వాచ కర్మన కోరుకుందాం. కార్యక్రమం ప్రారంభం అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా కలిగినటువంటి నీతి నిజాయితీతో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా అందరినీ సమన్వయించుకుంటూ మన యొక్క పాఠశాలను ముందుకు నడిపిస్తున్న హెడ్ మాస్టర్ శ్రీ కె రవికుమార్ గారిని కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా సాదరంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కేకలు ఎవరు పెట్టొద్దు, ఓన్లీ చప్పట్లు కొట్టాలి. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ శ్రీమతి చెన్నమ్మ గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి కావలి కాంతమ్మ గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కావలి కాంతమ్మ గారు పాఠశాల ఉపాధ్యాయులు, వారిని పాటించాలి. ఎవరు కూడా మాట్లాడవద్దు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదన్వర్తతే అన్నది భగవద్గీత. మేధావులు గొప్ప గొప్ప వాళ్ళు ఏవైతే ఆచరిస్తూ ఉంటారో లోకంలో ఉండేటటువంటి సామాన్య జనమంతా కూడా దానినే ఆచరిస్తూ ఉంటారు. మహానుభావులు దేనినైతే ఆదర్శంగా తీసుకుంటారో దానినే లోకమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటుంది అనేది భగవద్గీత యొక్క శ్లోక అంతరార్థం. మరి ఈ కార్యక్రమానికి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని అంకిత భావంతో అకుంఠిత దీక్షతో అందరి మనసులను చూరగొని తన 36 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించిన మధురభాషి, వినయశీలి, వివేకవంతులు, అదేవిధంగా జీవశాస్త్ర బోధనయే జీవిత లక్ష్యంగా భావించిన జిజ్ఞాసి, గాన కళాపిపాసి, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కఠోర పరిశ్రమయే విజయానికి సోపానమని భావించి ఎంతో మంది విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, సమాజ సేవకులుగా, నీతి నియమాలతో వెలుగొందే భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్లపహాడ్ నుంచి ఉద్యోగ విరమణ పొందుతున్న మా పాఠశాల జీవశాస్త్ర జిజ్ఞాసి శ్రీ ఏ రమేష్ కుమార్ మరియు వీరి సతీమణి శ్రీమతి ఏ అరుణ దంపతుల గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. దంపతులు ఇద్దరు కూడా దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా మరొకసారి సవినయంగా వాళ్లకు ఆహ్వానం పలుకుతున్నాం. సార్ గారి యొక్క సతీమణి కూడా మరి ప్రభుత్వ ఉద్యోగంలో, ఉపాధ్యాయ ఉద్యోగంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా దంపతులు ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం నిజంగా అందరికీ కూడా ముదావహం. మరి ఈ కార్యక్రమానికి వారిని సతీ సమేతంగా వేదిక మీదకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్లపహాడ్ సగౌరవంగా ఆహ్వానిస్తుంది. వారికి పాఠశాల తరపున, పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, ప్రియమైన చిన్నారులు అందరి తరపున మన రమేష్ కుమార్ గారి దంపతులకు మరొకసారి స్వాగతం, సుస్వాగతం. హ్యాపీ రిటైర్మెంట్ డే.
ఉందా? స్కావెంజర్ బుజ్జమ్మ ఉంటే ఒకసారి వేదిక దగ్గరికి రావాలమ్మా. ఎక్కడున్నా నువ్వు? అదేవిధంగా ఈ యొక్క వేదిక మీదకు డాక్టర్ శ్రీమతి ఐ విజయ్ కుమారి డిఓ మహబూబ్ నగర్ గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మండల ఎంఈఓ శ్రీ మినహాజుద్దీన్ గారిని కూడా ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. పిలిచినప్పుడు వారు కూడా వస్తారు. అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులను కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తుంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్లపహాడ్. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తర్వాత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీమతి అపర్ణ మేడం గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరొక సీనియర్ ఉపాధ్యాయులు ఆంగ్లోపాధ్యాయులు శ్రీ ఖలీల్ సార్ గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమాన్ టు డాన్స్ సార్. సార్ గారి యొక్క మామ శ్రీ నరసింహులు గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గ్రామ పెద్దలు, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీకాంత్ గౌడ్ గారు, వారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ దయచేసి వేదిక మీద మీకోసం కేటాయించబడినటువంటి సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీహరి గౌడ్ గ్రామ పెద్దలు, వారిని కూడా వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తుంది గార్లపాడు ఉన్నత పాఠశాల. దయచేసి అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి విచ్చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గ్రామ పెద్దలు మల్లయ్య గౌడ్ గారిని కూడా, వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలో తరువాయి భాగం సరస్వతి మాత, అదేవిధంగా రాధాకృష్ణ చిత్రపటాలకు పూజా కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూడా సరస్వతి మాత విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. సంపదలన్నిటికీ కూడా కారణమైనటువంటి శ్రీ అమ్మవారి యొక్క చిత్రపటానికి శ్రీ రమేష్ కుమార్, మనం ప్రతిరోజు కూడా పాఠశాలలో మొట్టమొదటిగానే అమ్మవారికి ఎంతైనా సార్ గారి మీద ఉంటుంది. మరి అలాంటి కృషికి కృతజ్ఞతగా మరి ఈరోజు ఉద్యోగ విరమణ పొందబోతున్నటువంటి చివరి రోజు కూడా సార్ గారు సరస్వతి మాత విగ్రహానికి మరి పూలమాలతో కొబ్బరికాయ రాష్ట్రపతిగా కూడా వారు మరి ఆ పదవులను పొందడం జరిగింది. అమృతమ్మ గారు విద్యార్థులు పూర్తి నిశ్శబ్దాన్ని పాటించాలి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా కొనసాగడానికి ఆస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి మరి రేపు పదవి విరమణ, ఉద్యోగ విరమణ చేయబోతున్నటువంటి మా పాఠశాల పీడి శ్రీ ఉమాపతి రెడ్డి గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమాన్ టు డాన్స్ సార్.
శ్రీ ఉమాపతి రెడ్డి పాఠశాల పీడి, వారిని కూడా సార్ గారి యొక్క రిటైర్మెంట్ కూడా రేపు జరగబోతోంది. కేకలు పెట్టదు శ్రీ రవికుమార్ గారికి. ఓకే సార్ గారు కూడా శ్రీ రమేష్ కుమార్. యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహింపబడుతుంది. రమేష్ కుమార్ వారి యొక్క సతీమణి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా బ్యాడ్జెస్ అలంకరణ కార్యక్రమం ఉంటుంది. చిన్నారులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళను బ్యాడ్జెస్ ఇట్లా కేకలు పెట్టవద్దు నాన్న, ఎవరు కూడా పెట్టవద్దు. కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాధారణంగా వేదిక ఎవరు కూడా మాట్లాడొద్దు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సార్ గారి బంధువులకు, స్నేహితులకు, తర్వాత గ్రామ పెద్దలకు, గ్రామ యువకులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘ బాధ్యులు అందరికీ కూడా పాఠశాల తరపున మరొకసారి స్వాగతం, సుస్వాగతం. అయినాక కొంచెం సెట్ చేసుకుంటారు. సైంటిస్ట్ వారిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తుంది. రాఘవేందర్ గౌడ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుందాం. సార్ గారి యొక్క స్వాగత ఉపన్యాసం తర్వాత డ్యాన్స్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ నిర్ణేతలు వారిని సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా స్వాగతం, సుస్వాగతం. మీరు రెడీగా ఉండాలమ్మా తొందర. వెల్కమ్ సాంగ్ స్వాగత పాటతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి మధ్యలో ఎవరు కూడా కేకలు పెట్టొద్దు. డ్యాన్స్ మొత్తం, నృత్యం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకు గట్టిగా నిగమాంత వర్ణిత మనోహర నటరాజ గరుడ శ్రీనారాయణ అంటూ మన పాఠశాల విద్యార్థిని చక్కనైనటువంటి నృత్య ప్రదర్శన చేయబోతోంది ఇప్పుడు. కాబట్టి అందరు కూడా నిశ్శబ్దంగా తిలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
శ్రీనారాయణ నారాయణ శ్రీనారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి తనకు విముక్తి కలిగించాలని తాళ్ళపాక వారు ఆ శ్రీమన్నారాయణుని వేడుకున్నటువంటి పాట ఇది. కాబట్టి చక్కనైనటువంటి ప్రదర్శన కనపరిచినటువంటి 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం నుంచి పూజిత మరి అమ్మాయికి పాఠశాల తరపున గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. మరొకసారి గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్నేహితులు శాలం గారికి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారికి కూడా ఘనంగా స్వాగతం పలుకుతుంది. తర్వాత మరి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి శ్రీ రమేష్ కుమార్ గారిని, వారు మన పాఠశాలకు అందించినటువంటి వివిధ రకాలైనటువంటి సేవలను, వారి యొక్క ఉద్యోగ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వహించారనేటటువంటిది స్వాగత ఉపన్యాసంలో ఇప్పుడు మన ముందు శ్రీ రవికుమార్ పాఠశాల హెడ్ మాస్టర్ గారు స్వాగత ఉపన్యాసం చేయాల్సిందిగా. వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు కేంద్ర బిందువు, ఈరోజు పదవి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మా పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఉపాధ్యాయులు రమేష్ కుమార్ గారు, అదేవిధంగా వారి సతీమణి అరుణ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు ఆంజనేయులు గారు, శ్రీహరి గౌడ్ గారు, మల్లికార్జున గౌడ్ గారు, గ్రామ పెద్దలు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వారి బంధు మిత్రులు, వారి అల్లుడు రాఘవేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా వాళ్ళ బామడిది రామకృష్ణ గౌడ్ గారు, ముఖ్యంగా రిటైర్డ్ జిహెచ్ఎం వారి మామ తన అల్లుడి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి కూర్చున్నటువంటి రిటైర్డ్ జిహెచ్ఎం నరసింహగౌడ్ గారికి, ఈ ఊరి ఇటీవలనే ఈ గ్రామస్తులు మల్కాపూర్లో రిటైర్డ్ అయినటువంటి మంగమ్మ మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి
అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్ఛార్జి ఉపాధ్యాయులు, అదేవిధంగా అపర్ణ మేడం గారికి, ఖలీద్ సార్ గారికి, వారి సోదరుడు శ్రీనివాసులు సార్ గారికి, వేదిక మీద అందరి పేర్లు దాదాపు వచ్చారు అనుకుంటున్నా, అందరికి కూడా నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, నాతో పాటు మా పాఠశాల సిబ్బంది, రమేష్ కుమార్ గారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అందరికి కూడా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఎందుకంటే నేను ఇప్పటికీ ఇది 2వ రిటైర్మెంట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ అయిపోయింది, సెకండ్ ఫంక్షన్, రేపు కూడా ఇంకో ఫంక్షన్ ఉంది, మళ్ళీ ఆగస్టులో ఇంకో ఫంక్షన్ ఉంటుంది. మాటలు ఒకటేసారి అయిపోయినాయి, కానీ కామన్ ఉండేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి అన్నీ అయిపోయినాయి దాదాపు. కానీ ప్రతి ఒక్కరి గురించి చెప్పేటటువంటి మాటలు ఇప్పుడు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇంతమంది రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి నాకు మాటలు వస్తలేవు. ఎందుకంటే నేను వచ్చింది ఆగస్టు 22వ తేదీకి వచ్చాను. వచ్చిన వెంబడే ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మా రవికుమార్ సారు ఇప్పుడే పోయిన నెల ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేసి రిటైర్డ్ కావడం జరిగింది. ఇప్పుడు ఒక బయో సైన్స్ టీచరు రిటైర్డ్ కాబోతున్నాడు. రేపటి వరకు ఆయనకు ఉంది. రేపు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమాపతి రెడ్డి సారు రిటైర్డ్ కాబోతున్నాడు. సరే, ఎంతమంది రిటైర్డ్ అయినా 61 సంవత్సరాలు వస్తుంది కాబట్టి, వయస్సు మీద పడుతుంది కాబట్టి, పదవి ఉద్యోగ విరమణ అనేది అది కామన్, కావాల్సిందే. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు, ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు, గ్రామస్తులు అందరూ కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రిటైర్మెంట్ ఫంక్షన్లో విలువలు జారుడు బండపై ఉన్నాయి, జారిపోతూనే ఉన్నాయి. రాను రాను పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ఈ సందర్భంలో రిటైర్డ్ ఫంక్షన్ నిర్వహించుకుంటున్నాం. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో మనం కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో విద్యారంగంలో మరి ఇంకా అభివృద్ధి చెందించాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ప్రస్తుత పరిస్థితి, విద్యా పరిస్థితి, గవర్నమెంట్ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుందనేది ఇంకా ఇప్పటికి కూడా ఒక నమ్మకం అయితే ఉంది. ప్రైవేటైజేషన్ బాగా పెరిగిపోయింది, ఫీజులు చాలా పెరిగినాయి. గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఈ సందర్భంలో ఈ పాఠశాలను, ఇటువంటి పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం అయితే అందరిపైన ఉంది. మరి దీనికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఎట్లా ఉన్నాయంటే, పరిస్థితులు చాలా ఘోరంగా, మానవీయ విలువలు కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మార్పులు చాలా వచ్చింది. ఎన్ని మార్పులు వచ్చినా వెనుకబాటుతనం అయితే ఉంది. ఈ వెనుకబాటుతనం ఎట్లా ఉందంటే, నాణ్యమైనటువంటి విద్య మాత్రం అందుతలేదు. ప్రైవేట్ కాలేజీల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చదువు పైన లేకుండా పోయింది. ఇప్పటికీ అన్ని రకాల చదువులు, అన్ని రకాల సబ్జెక్ట్స్ చెప్పాల్సినటువంటి పాఠశాలలు కూడా ఈరోజు ఒక మ్యాథమెటిక్సా, డాక్టర్ అవుతావా, సైన్స్ చదవాలా, ఇంజనీర్ కావాలంటే మ్యాథ్స్ చెప్పాలా, లాయర్ కావాలంటే న్యాయం చెప్పాలా, సోషల్ చెప్పాలా, ఇవి మాత్రమే, ఇటువంటి విద్య మాత్రమే అందుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అన్ని రకాల విద్యను అందించాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని రకాల సబ్జెక్ట్స్ బోధించాల్సిన అవసరం ఉంది. ఆ అన్ని రకాల సబ్జెక్ట్స్ బోధించేది ఎక్కడ అంటే గవర్నమెంట్ పాఠశాల. మీరు ప్రైవేట్ పాఠశాలలో చూడండి, ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు IPL అని ఉంది ఒకటి.
అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం చెప్తారు, తెలుగు రాదు, మిగతా ఏవి రావు. అంటే విలువలు ఏమవుతున్నాయంటే దీనివల్ల ఒకటే సబ్జెక్ట్ అందించడం వల్ల, ఒకటే రూట్లో పోవడం వల్ల, ఒక స్పెషలిస్టు విద్య అనే విధంగా బోధించడం వల్ల ఏమవుతుందంటే మిగతా విషయాలు మనకు తెలుస్తలేవు, సమాజంలో జరిగేటటువంటి రుగ్మతలు మనకు తెలుస్తలేవు. ఒక మ్యాథమెటిక్స్ చదివినోనికి సైన్స్ తెలియదు, వారికి న్యాయం తెలియదు, కోర్టులు తెలియవు, చట్టాలు తెలియవు. తెలియకుండా వాడు చేసేటటువంటి తప్పులు ఏమైనా ఉంటే చట్టానికి విరుద్ధంగా ఉంటే వాడు జైలు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అన్ని రకాల విద్యను అందించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సమాజం ఎక్కడ పోతుందంటే ఓన్లీ ఒకటే స్పెషలిస్ట్ ఉండేటటువంటి విద్య వరకే పోతుంది. తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఇటువంటి విద్యా విధానం ఉంటే విలువలు మాత్రం ఖచ్చితంగా అడుగంటిపోతాయి. కాబట్టి అన్ని రకాల విలువలు పొందాలంటే అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉండాలి స్కూల్లో. ఆ స్కూల్లో అటువంటి టీచర్స్ ఉండాలి, సమాజంలో మిళితమయ్యేటటువంటి టీచర్స్ ఉండాలి. ఆ విధంగా ఉంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నో, పేదరికం ఏదైతే ఉందో ఆ పేదరికం మిగతా విషయాలు పిల్లలకు కూడా అర్థమైంది. ఆ విధంగా అయ్యేటటువంటి విద్య ద్వారానే సమాజంలో మంచి పౌరులుగా మెలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళను మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో బలోపేతం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఎవరు కారణం, ఎవరు దీనికి బాధ్యత వహించాలంటే మొట్టమొదట ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి. రెండోది ఎవరంటే తల్లిదండ్రులు, మూడోది ఎవరంటే గ్రామస్తులు, నాలుగు ఎవరంటే విద్యార్థులు, మాజీ విద్యార్థులు కూడా దీంట్లో ఉంటారు. ఈ నలుగురు బాధ్యత వహిస్తే ఈ విలువలు కూడా మనం పెంపొందించేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి విలువైనటువంటి విద్య ఎవరు చెప్పి నాకైతే ఓ నమ్మకం ఏంటంటే ఇటువంటి విద్యను బోధించిన దాంట్లో రమేష్ కుమార్ సారు ఉన్నాడు. ఆయన కూడా అంకిత భావంతోన పిల్లల యొక్క పేద పిల్లలు ఉన్నారంటే వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా అర్థం చేసుకునేటటువంటి ఉపాధ్యాయునిగా ఇక్కడ మెలిగిండు. అంటే ఓన్లీ వాళ్ళ సామాజికమైనటువంటి ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, అన్ని పరిస్థితులను కూడా చూసి ఆ పిల్లలకు సహాయం చేసేటటువంటి గుణం కూడా రమేష్ సార్కు ఉంది. కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండాలి. ఇటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులు ఒకవేళ రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయినటువంటి ఖాళీని అటువంటి వాళ్ళతో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. రమేష్ కుమార్ సారు దగ్గరికి వస్తే ఇక సారు నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏవైతున్న అంశాలు మొత్తం మాజీ ఉప సర్పంచ్ నారాయణ గారు వేదిక మీదకి ప్రస్తుత ఉప సర్పంచ్ గారు నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. కాబట్టి ఈ అంశాలు వీటన్నిటినీ మిళితం చేసి వీటన్నిటినీ రోస్ట్ చేసి ఉన్నటువంటి ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రమేష్ కుమార్ సారు. కాబట్టి రమేష్ కుమార్ సారు నేను ఫస్ట్ సార్ను చూసినప్పుడు మణికొండకు వచ్చిండు సారు. వచ్చి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చాడు. సార్ నేను కూడా ఇక్కడ బయోసైన్స్ కాల్ అవుతుంది, నేను వస్తున్నా సార్ ఇక్కడికి అన్నాడు. నేను అనుకున్నా ఈయన ఏం పని చేస్తున్నాడు అనుకున్నా, ఇంతవరకు సార్ చెప్పలేదు. ఆ రోజు సార్ని చూసి వాయిపోయినాడు, ఈయన ఇక్కడ వస్తే మళ్ళీ నేను బయోసైన్స్ సంబంధించినది ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను. సార్కి యాక్చువల్గా నేను ఇంతవరకు చెప్పలేదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది నాకు సార్ మంచి వర్కరు, చిన్నవారైనా సరే అందరినీ గౌరవించేటటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు మామూలుగా చాలా మందికి ఎట్లా ఉంటుందంటే నాకంటే చిన్నోడు వీడెంత అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ సార్లు ఆ విధంగా చూడలేదు. నాకంటే ముందే నమస్తే పెడతాడు, చిన్న పిల్లలైనా సరే నమస్తే అని చెప్పి మాట్లాడతాడు. అంటే చిన్న వ్యక్తులను తనకంటే ఏజ్లో చిన్న ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇది చాలా అరుదు, చాలా కష్టం. ఎందుకంటే ఓ రకమైనటువంటి ఈగో ఉంటుంది, నేను నమస్తే పెట్టాలన్నా అనేది.
కానీ తనకంటే చిన్న ఉన్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇంటికాడికి పోతే కూడా ఫోన్ చేస్తాడు, సార్ మీరు రిజిస్టర్ తీసుకున్నారా సార్, అది చేసిండ్రా, లేకుంటే అది పెట్టిండ్రా సార్, సార్ రేపు అవి స్కూల్కి అవి కావాలా సార్, మీరు పోయిందా సార్, ఇవన్నీ అడుగుతాడు సార్. చాలా మంది ఏమనుకోవచ్చు అంటే ఎంత రిటైర్డ్ అవుతున్నా నాకు ఏంటికి ఇవన్నీ అని అనుకోవచ్చు, కానీ కాదు. ఇంటికి పోయిన తర్వాత నిరంతరం ఇదే. నాకు కూడా అంత లేకుండా సార్ ఫోన్ చేసిండు. సారు కొంత నడవడంలో ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ ఆన్నే నా దగ్గర కూర్చొని సబ్స్టిట్యూషన్ కానీ ఇవి కానీ ఎప్పుడు తీసుకొని వేసేది. సార్ ఎవరికే తెలుసు సార్ అని, మనకు తాను వేసేది లేదు. నాకు అడుగుతుంది, సార్ ఎవరికి వేయాలి సార్, మీరు చెప్పండి, నేను వేస్తే మళ్ళీ బాగుంటుంది. అంటే ఈ విధంగా రేపు నిన్న కూడా స్కూల్కి వచ్చాడు. అంటే అంకిత భావంతో పనిచేసేటటువంటి వ్యక్తిత్వం. అదేవిధంగా సబ్జెక్ట్ సంబంధించిన దాంట్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన సబ్జెక్ట్ కూడా పిల్లలకు చాలా కూలంకషంగా ప్రతిదీ చెప్పినటువంటి సందర్భం ఉంది. పాత పాఠశాలలో కొత్తలాబాద్లో కూడా నాకు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పింది, సార్ మంచి వర్కర్ అని. కాబట్టి సబ్జెక్ట్ చెప్పడంలో కూడా ఒక రకమైనటువంటి నిష్ణాతులు అని చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళ మిసెస్ కూడా టీచరే. ఎప్పుడైనా సరే గార్లపాడ గురించి వాళ్ళ ఇంట్లో కూడా డిస్కషన్ చేస్తున్నాం. అంటే ఎప్పుడు స్కూల్ గురించే మాట్లాడుకోవడం, ఎప్పుడు విద్య గురించే మాట్లాడుకోవడం. ఈ విధంగా ఇటువంటి వ్యక్తిత్వం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పాఠశాల విద్యాభివృద్ధి కోసం పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏమన్నా అయితే కూడా వాళ్ళ గురించి కూడా మాట్లాడేది. ఎప్పుడు నిరంతరం పాఠశాల పైనే ధ్యాస, వాళ్ళ మనసు కూడా అదే విధంగా ఉన్నది. సరే, ఏదేమైనా వారి 61 years అయింది, తొందరగానే అయింది. అది యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఇంకొక 3 years వరకు కొంతమంది టీచర్స్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటటువంటి వాళ్ళు 4 ఉన్నారు. ఆ 4 స్కూల్కు 4 పిల్లర్స్ లాగా పనిచేస్తున్నారు. కానీ 4 ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్లో ఇప్పుడు 2వ పిల్లర్, రేపు 3వ పిల్లర్, తర్వాత 4వ పిల్లర్. ఈ విధంగా 4 పిల్లర్స్ వెళ్ళిపోతే మా పాఠశాల పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సరే, తర్వాత అయినా సరే సారు రమేష్ కుమార్ సారు నేను జిహెచ్ఎంగా ఇక్కడ వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి స్వాగతం పలికిండ్రు. అది అంతేకాకుండా నేను రావాలని చెప్పి కోరుకున్న దాంట్లో కూడా రమేష్ కుమార్ సారు ఒకరు. నేను వచ్చిన వెంబడే సంతోషపడినటువంటి వ్యక్తుల్లో రమేష్ కుమార్ సార్ ఒకరు. కాబట్టి ఆయన కొన్ని సలహాలు ఇక్కడ ఉన్నటువంటి నా అడ్మినిస్ట్రేషన్లో నేను మర్చిపోయినా గుర్తు చేసి, సార్ ఇవి చేయండి సార్ అని చెప్పినటువంటివి నేను మర్చిపోను. కాబట్టి రమేష్ కుమార్ సారు నాకు చాలా సందర్భాల్లో అన్ని వేళలా సహకారం ఇచ్చిండు. కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మీరు పాఠశాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రేపు బయటికి పోయిన తర్వాత ఫ్రీ మ్యాన్ సార్, మేము ఇంకా కబంధ హస్తాల్లో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ మీకు తెలుసు. మేము ఇప్పటికీ ఇక్కడ ఉన్నామంటే ప్రతిదీ ఆన్లైన్లో ఉంటుంది. మేము ఈరోజు ఒకవేళ FRS అటెండెన్స్ తీసుకోకుంటే రేపు మేము వస్తుంది. మేము ఇక్కడ ఉండింటాం, కానీ అటెండెన్స్ తీసుకోలేదు అనుకోండి, మర్చిపోయినాం అనుకోండి, ఫోన్ తీసుకొని FRS తీసుకోలేదు అనుకోండి, అయిపోయా మేము వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా బయట ఈ స్కూల్లో పనిచేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ కొంచెం రిలీఫ్గా ఉండొచ్చు సార్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో రిలీఫ్గా ఉండొచ్చు, కానీ రిలీఫ్ కాదు. బయటికి పోయిన తర్వాత బయట ఉన్నటువంటి ఇంకా సెకండ్ ఇన్నింగ్స్, ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో, ఆ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా విద్యాభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని చెప్పి నేను ఎల్లవేళ కోరుతున్నా. అదేవిధంగా జడిపిహెచ్ఎస్ గార్లపాడు కూడా ప్రత్యేకంగా మీ సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగ విరమణ చేయబోతున్నటువంటి రమేష్ సార్ గారికి ఉండేటటువంటి మంచి సంబంధాన్ని, సత్సంబంధాన్ని చక్కనైనటువంటి ఉపన్యాసంలో వివరించారు. సార్ ఒక వర్డ్ చెప్పిండు, అంకిత భావం అన్నాడు. అంకిత భావం అంటే ఒక పాఠశాలల్లో ఉన్న సమయమే కాకుండా పాఠశాల ఇతర సమయాలలో కూడా పాఠశాల గురించి ఆలోచించడం, అదే మనం డెడికేషన్ అంటారు. ఉద్యోగం చేయడం వేరు, అంకిత భావంతో చేయడం వేరు. ఆ అంకిత భావానికి మరి సార్ గారు నాంది. అటువంటి ఉపాధ్యాయులు మరి మన పాఠశాల నుంచి విరమణ చెందడం నిజంగా మన అందరి యొక్క గర్వకారణంగా చెప్పుకోవాలి. అంత మంచి ఉపాధ్యాయుడు మన పాఠశాలలో పనిచేసినందుకు మరి ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేసినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరొకసారి ధన్యవాదాలు. కార్యక్రమంలో తర్వాత ఇంకొక చక్కని నృత్య ప్రదర్శన ఉంటుంది. విద్యార్థులు రెడీగా ఉండాలి. జగడపు జనుగుల జాతర సాగినల వంశపు జాతర, జగడపు జనుగుల జాతర అంటూ మరొకసారి అన్నమయ్య సినిమా నుంచి అన్నమయ్య భార్యలైనటువంటి తిమ్మక్క, అక్కమాంబలు ఇద్దరు కూడా ఆ అన్నమయ్యతో పరిహాసాలు ఆడుతూ చల్లినటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క పాట ఇది. ఈ పాటను కూడా ఇప్పుడు మనం అందరం చక్కగా తిలకిద్దాం. అందరూ కూడా పేర్లు చెప్పండి. Thank you.
చాలా సాధారణంగా వారిని ఆహ్వానిస్తుంది. వేదిక మీదకి రావాల్సిందిగా. ఇదే మండలంలో పనిచేస్తుంది. కాకపోతే ఒకటి, వాళ్ళ ఫాదరు నరసింహగౌడ్ సారు, మా నాన్న ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత సార్ వాళ్ళ బామ్మడిది, మేమిద్దరం కొలీగ్స్. అంటే ఈ లింక్ చెప్పుదాం అనుకున్నా, మర్చిపోయినా. ఈ రిలేషన్ కూడా ఉన్నది. సరే, మేడం కూడా ఒక టీచర్ అయి ఉండి సారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, వంట చేసుకుంటూ, తర్వాత టిఫిన్ కడుతూ, తర్వాత తాను కూడా స్కూల్కు రావడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి సారు మిస్సెస్ కూడా టీచర్ అయి ఉండి ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడిందంటే ఆమె కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ జడ్పిహెచ్ఎస్ గాలపాడు తరఫున ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు మనం అన్నమయ్య పాట నుంచి జగడప చనువుల జాతర అనేటటువంటి ఒక మంచి చక్కనైనటువంటి నృత్య ప్రదర్శన చేశాం. సార్ గారికి, ఎంఈఓ సార్ గారికి బ్యాడ్జ్ అలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇంతకు మొదలు చూసినటువంటి నృత్య ప్రదర్శనలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరి వారి యొక్క సత్యమని అలకలతో ఉన్నప్పుడు పాడుకునేటటువంటి ఒక చక్కనైనటువంటి పాట అది. సరస సల్లాపాలతో సాగినటువంటి చక్కనైనటువంటి నృత్య గీతం. మరొకసారి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో తర్వాయి భాగం పాఠశాల నుంచి, మరి ఈ పాఠశాల నుంచి ఉద్యోగ విరమణ చేయబోతున్నటువంటి శ్రీ రమేష్ కుమార్ గారి మీద తన యొక్క ఒపీనియన్ను తెలియజేయబోతున్నటువంటి మా పాఠశాల చిన్నారి వైష్ణవి ఫ్రమ్ 9th ఇంగ్లీష్ మీడియం నుంచి ఒక చక్కని ఉపన్యాసం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముందుగా వేదికపై ఉన్న సభాధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలందరికీ మరియు నాతోటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేడు పదవి విరమణ పొందుతున్న ఎస్ఏ బయోసైన్స్ ఏ రమేష్ కుమార్ గౌడ్ సార్ గారికి శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడు నిచ్చెన లాంటి వాడు. తన సహాయంతో విద్యార్థులకు వారి చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేస్తూ వాళ్ళల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపే ఒక మహత్తర ఋషి. నేడు పదవి విరమణ పొందుతున్న ఏ రమేష్ కుమార్ గౌడ్ సారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా పాఠశాలలో 2.5 సంవత్సరాలకు పైగా మాకు చక్కటి విద్యను అందించి బయోసైన్స్ అంటే భయాన్ని పోగొట్టి మా పాఠ్యాంశాలను చాలా చక్కగా అర్థం చేయించారు. వివిధ ఎక్స్పెరిమెంట్స్, సైన్స్ పాఠాల పట్ల బొమ్మల రూపంలో, పటాల రూపంలో అర్థం కలిగించుతూ జీవశాస్త్రాన్ని, జీవ వైవిధ్యాన్ని చాలా సులభ రీతిలో మాకు అర్థం చేయించారు. పర్యావరణ పరిసరాల పాఠ్యాంశాలను కూడా చాలా చక్కగా బోధించారు. మీ సేవకు, బోధనకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మా విద్యార్థులందరం కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సార్ గారి యొక్క అమ్మ, అదేవిధంగా అక్క, పెద్దక్క, వారందరికీ కూడా గార్లపాడు ఉన్నత పాఠశాల వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతుంది. వేదిక మీదకి వారందరినీ కూడా రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. అక్క, అమ్మ, పెద్దక్క ముగ్గురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఉపాధ్యాయ వృత్తిలో చిన్నారి వైష్ణవి సార్ గారితో ఉండేటటువంటి చక్కని సంబంధాన్ని తెలియజేశారు. మరి విరమణ పొందుతూ ఉండేటటువంటి ఉద్యోగులకు ఇదే ఒక గొప్ప సన్మానం. పిల్లలు చక్కగా మాట్లాడితే వాళ్ళ మనసుల్లో మనం ఉంటే ఇంకా అంతకు మించినటువంటి కీర్తి ప్రతిష్టలు మనకేం అవసరం లేదు. కాబట్టి మరి ఆ చిన్నారి సార్తో ఉండేటటువంటి చక్కని సంబంధాన్ని 4 విషయాల్లో చక్కగా వివరించింది. ఒకసారి ఆమెను
చప్పట్లతో అందరం గట్టిగా అభినందిద్దాం. కార్యక్రమంలో తర్వాత మా పాఠశాల నుంచి స్వరూప మేడం ఎస్ఏ ఇంగ్లీష్గా కొనసాగుతున్నటువంటి స్వరూప మేడం గారిని సార్ గురించి ఒక్కొక్కరు 1.5-2 నిమిషాలు మాత్రమే సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు 4-5 పేర్లు ఇచ్చిండ్రు కాబట్టి సమయాన్ని, వాతావరణ పరిస్థితులను కూడా మీరు అవగాహన చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు, మా ఇన్ఛార్జ్ మేడం అపర్ణ మేడం గారు, తర్వాత పదవి విరమణ పొందుతున్నటువంటి రమేష్ సార్ గారు, ముఖ్యంగా సార్ గారి గురించి చెప్పాలంటే ప్రతిరోజు మేము ప్రేయర్కి వచ్చేసరికి సార్ కూర్చొని అందరికీ ఎవరు రాలేదు, ఎవరెవరికి వేయాలి డ్యూటీస్ అని ప్రతిరోజు స్టాఫ్ రూమ్లో సార్ కనిపించేవారు. ఇంకా ఒక 2 days అయితే సార్ కనిపించారంటే చాలా బాధగా అనిపిస్తుంది. సారు మంచిగా, చాలా అభిమానంగా, ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. ముఖ్యంగా నేను ఈరోజు లీవ్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను, కానీ నేను 1996లో ఫస్ట్ అపాయింట్మెంట్ జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్కి వెళ్ళాను. అక్కడ కొండాపూర్లో నరసింహుల్ గౌడ్ సార్ గారు అప్పుడు అక్కడ జిహెచ్ఎంగా ఉన్నారు. అసలు నేను మర్చిపోలేను సార్ గారి యొక్క అభిమానము, ఆప్యాయత. అక్కడ వెళ్ళిన ఒక 2 years కట్లా నాకు పాప పుట్టింది. మా పాప చిన్న పాపని తీసుకొని వెళ్ళేదాన్ని నేను స్కూల్కు. సార్ నన్ను అయితే, అమ్మ పాపను చూసుకోండి మీరు ఫస్ట్, తర్వాత క్లాసెస్ చెప్పండి అని. అసలు ఒక ఇంట్లో ఒక కూతురు కానీ, కోడలు కానీ, ఒక అమ్మాయి ఉంటే ఎట్లా చూసుకుంటారో నన్ను అట్లా చూసుకున్నారు. అందులో నేను అక్కడ ఒక్కదాన్ని లేడీ టీచర్ని, అందరు జెంట్సే ఉండేవాళ్ళు. సారుతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరికీ చెప్పేవాడు సారు, ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టొద్దండి, ఆమెను కరెక్ట్ టైంకి. ఇప్పుడు ఈరోజు నేను అన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు సార్ గారిని చూస్తే నాకు ఇలా ప్రేమ పొంగుకొచ్చింది సార్ గారి మీద. అందుకొరకే నేను స్పీచ్ ఇవ్వాలని ఇక్కడ స్టేజ్ పైకి వచ్చాను. నెక్స్ట్ సార్ గారి కూతురు అరుణ గారి గురించి చెప్పాలంటే, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ జయంతి మేడం అని ఉండేది. ఆ జయంతి మేడంకు తాను క్లోజెస్ట్ ఫ్రెండ్. అట్లా మేమిద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కూడా మేమిద్దరము అప్పుడప్పుడు కలిసి. తాను చాలా సీరియస్ గా వెళ్తూ ఉంటది. శ్రీనివాస్ రెడ్డి న్యూరాలజిస్ట్ దగ్గరికి, అక్కడికి నేను చాలా తక్కువ వెళ్తుంటాను. అట్లా అన్న కూడా నాకు చాలా సుపరిచితురాలు. అందుకొరకు సార్ ఈరోజు మీ కొరకు వచ్చినట్లే ఇక్కడికి చెప్పడానికి కూడా. రమేష్ సార్ గారు వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సార్ గారి లోటుని ఎవరు తీర్చలేరు అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా తెలియజేసినందుకు మేడం ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. తర్వాత దేవేందర్ రెడ్డి ఎస్ఏ ఇంగ్లీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దేవేందర్ రెడ్డి ఎస్ఏ ఇంగ్లీష్ సార్ గారు కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టులో సార్ గారి యొక్క ఉద్యోగ విరమణ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా మరి మనం అందరం కూడా ఒక చక్కని పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాలను అన్నిట్లను కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. సార్ గారు మరి ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి రమేష్ సార్ గారు చక్కని స్నేహబంధం, మరి వారి యొక్క స్నేహబంధం గురించి ఒక 2 సభాధ్యక్షులు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రవికుమార్ సార్ గారు, అలాగే సీనియర్ ఉపాధ్యాయులు అపర్ణ మేడం గారు, అలాగే నేడు పదవీ విరమణ పొందుతున్నటువంటి శ్రీ రమేష్ కుమార్ గారు, అలాగే వారి సతీమణి గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు, విద్యా కమిటీ చైర్పర్సన్ గారు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, సెక్రటరీ గారు, మరియు నాతోటి ఉపాధ్యాయులు,
విద్యార్థులు. శ్రీ రమేష్ కుమార్ గారు నాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే, అంటే ఈ పాఠశాలకు వచ్చిన తర్వాతనే పరిచయము. గత 2 సంవత్సరాలుగా మేము కలిసి పనిచేస్తూ ఉన్నాము. అలాగే వారు మాత్రం నన్ను చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి నన్ను గమనిస్తూ, నేను కూచూరులో అక్కడ పనిచేసేటప్పుడు కూడా వారు నన్ను ఎక్కడ కలిసినా కూడా వాళ్ళు మిస్ చేసేవారు. అంటే నేను పెద్ద గుర్తు పట్టకపోయినా కూడా సార్కు మాత్రము నా గురించి అంతా తెలుసు, నేను ఎక్కడ పనిచేస్తున్నా ఏమనే విషయాలు అలా మిస్ చేసేవారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నాకు గతంలో ఉన్నటువంటి మీ సార్ మీరు ఇట్లా పనిచేస్తుండ్రే నాకు తెలుసు అనే విషయాలన్నీ నాకు చెప్పడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాల్లో మరి వారు దాదాపు ఒక 10 సంవత్సరాలు కలిసి పనిచేసేంత క్లోజ్గా మేము కలిసిపోయాము. అది మరి వారి యొక్క గొప్పతనం. ఇంకా చెప్పాలంటే వారు నన్ను ఎంత ఆప్యాయంగా పలకరించేవారంటే, నేను ఒక సోదరుడిగా భావించేవాడిని. ఎందుకంటే మా కుటుంబంలో నేను 6 మందిలో అందరికంటే చిన్నవాడిని. అందరూ నన్ను ఏమంటే ఆప్యాయంగా దేవుడు అని పిలిచేవారు. అలాగే రమేష్ కుమార్ గారు కూడా నన్ను అప్పుడప్పుడు చాలా ప్రేమగా దేవుడు అని సంబోధించేవారు. సార్, ఇప్పుడే సభా ప్రాంగణానికి వచ్చేస్తున్న మా పిఆర్టీయూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బాలన్ తరఫున ఆ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా కలిసి పనిచేసిన ఈ కొద్ది కాలంలోనే మాలో ఏర్పడినటువంటి ఈ అనుబంధం, మరి వారి ఆప్యాయతకు, వారు నాకు అందించినటువంటి సహకారానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పదవి విరమణ అంటే కేవలం వృత్తి నుంచి వైదొలగడం మాత్రమే కానీ, వృత్తి నుంచి దూరం అయిన తర్వాత మనం ప్రవృత్తి వైపు మనము పయనిస్తాం. కానీ ఒక వ్యక్తిగా మనకు పదవి విరమణ అనేది ఉండదు. కేవలం ఒక వృత్తికి దూరం అవుతాం, ప్రవృత్తికి దగ్గర అవుతాం. కాబట్టి ఈ పదవి విరమణ అనేది మనకు మన ప్రవృత్తి పట్ల మన బాధ్యతని, మన ఆలోచనలని పెంపొందించుకోవడానికి, వాటికి దగ్గర కావడానికి ఒక పెద్ద అవకాశం. మరి రమేష్ సార్ గారు తను ఎక్కడ పనిచేసినా కూడా నాకు తెలిసినంత వరకు ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి. విద్యను ప్రసాదించి, విజ్ఞానాన్ని బోధించి, గుడి లాంటి బడిలో 36 సంవత్సరాలు దిగ్విజయంగా తన యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించి అందరిని మన్ననలు పొంది, మరి ఒక మంచి నిజాయితీ గల, నీతి గల, క్రమశిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయునిగా ఎలాంటి మచ్చ లేకుండా పదవీ విరమణ పొందడం అనేది ఒక చిన్న విషయం కాదు. మరి వారు ఆ ఘనతను సాధించారు. కాబట్టి వారికి మరొకసారి ఈ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకందరికీ ఈ పేరు రమేష్ కుమార్ అంటేనే ఒక వైబ్రేషన్. అలాగే రమేష్ కుమార్ అంటేనే ఆ పేరు మాకందరికీ ఒక ఇన్స్పిరేషన్. అలా పనిచేశారు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు కూడా ఉదయం వచ్చిండ్రు అంటే కరెక్ట్ ఫస్ట్ సబ్స్టిట్యూషన్ టైం టేబుల్ వేసేయాలి. ఆ పని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, తన పని తను చేయాలి. అలాగే తనకు ఎలా కాళ్ళ నొప్పులు ఉన్నందువల్ల ఆయన పైకి
పోవడానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఏనాడు కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా విద్యార్థులకు బోధించినటువంటి వ్యక్తి. అలాగే ప్రతి వ్యక్తికి కూడా తన శ్రేయస్సు ఉంటుంది, తన కుటుంబ శ్రేయస్సు ఉంటుంది. వాటితో పాటు రమేష్ కుమార్ గారు ఈ పాఠశాల మరియు విద్యార్థుల యొక్క శ్రేయస్సును కూడా తన కుటుంబ శ్రేయస్సుగా భావించి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వారికి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఈ విద్యా వ్యవస్థకు చేసినటువంటి సేవలు చాలా శ్లాఘనీయం. అలాగే మరి ఈ సందర్భంగా వారి గురించి మరి ఒక చిన్న మాటను తెలియజేస్తూ, విద్యార్థుల మనసుల్లో మార్గం చూపే దేవుడు మీరు. సత్యం, శ్రద్ధ, శాంతి గుణాలు నేర్పిన వారు, జీవితానికి దిశానిర్దేశం చేసిన వారు, తల్లిలా ప్రేమించి తండ్రిలా దారి చూపి విద్యార్థులకు మీరెప్పుడు ప్రేరణ కలిగించారు. మీ బోధనలో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ప్రకాశింపజేశారు. కాబట్టి ఎందుకంటే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది ఎంత గొప్పదో అబ్దుల్ కలాం గారి మాటల్లో ఒకసారి చెప్తూ, నేను ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు గౌరవం అన్నా. కాబట్టి అలాంటి గొప్ప వృత్తిని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిస్వార్థంగా విద్యార్థులకు సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ చెందుతున్న సందర్భంగా వారి భావి జీవితం అంతా కూడా ఆనందంతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడే పాఠశాల ప్రాంగణంలోకి వచ్చేస్తున్న ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మీకు అందరికీ తెలుసు మన వాట్సాప్ భాస్కర్ సార్ కూడా ప్రాంగణంలోకి వచ్చేసిండు. మరి ఆయన కార్యక్రమాన్ని భాస్కర్ని స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రామ్లన్న మా కిద్వాయిపేట్ రామ్లన్న కూడా అంజమ్లను కూడా ఇద్దరిని భార్యాభర్తలు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా శ్రేయాభిలాషి, మరి మేమంతా కలిసి ఒక 25 ఏళ్ళు సహచర జీవనం అందరం కలిసి ఒకే కాలనీలో ఉన్నాం. మేము బయటికి వెళ్ళినాం కానీ అందరి మనసులు ఒకటే. మరి అందరం కలిసి 25 ఏళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కానీ కాలనీ పరంగా కానీ అన్ని రంగాల్లో మరి ఆయన కాలనీకి మరి అభివృద్ధి చేసింది కనుక సాధారణంగా నేను స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. మరి స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ దేవేంద్ర రెడ్డి గారు సార్ గారితో ఉన్నటువంటి చక్కని సంబంధాన్ని మరి చాలా శ్రేయో మార్గంతో మరి వివరణ చేసి చెప్పారు. తన హితమే కాకుండా సమాజ హితాన్ని కూడా కోరుకునేటటువంటి వాళ్ళను శ్రేయో మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళని శాస్త్రం చెప్తూ ఉంది. మరి సార్ గారు ఆ విధంగా శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తూ మరి యొక్క ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగినందుకు మరి సార్ గారికి ధన్యవాదాలు. కార్యక్రమంలో తర్వాత మా పాఠశాల పీడి శ్రీ ఉమాపతి రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి సార్ గురించి 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మరి ఉమాపతి రెడ్డి గారు అదేవిధంగా పదవీ విరమణ పొందుతున్నటువంటి నేటి సన్మాన గ్రహీత శ్రీ రమేష్ కుమార్ గారు, ఇద్దరు మంచి జిగ్రీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ కూడా వీళ్ళు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి స్నేహాన్ని 2 నిమిషాలలో మాత్రమే వివరించాలి. మరి వర్షం కూడా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి సమయాన్ని అనుకూలంగా చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు,
సన్మానం పొందుతున్న నా మిత్రుడు శ్రీ రమేష్ కుమార్ గారు, మళ్ళీ వారి సతీమణి గారు, అలాగే స్టేజ్ పైన ఉన్న అందరి పెద్దలకు నమస్కారాలు. రమేష్, మేము 1984-86 బ్యాచ్ అని ఎంవిఎస్ కాలేజీలో బిఎస్సి బిజెడ్సి చదివినాం. అప్పటి నుండి తెలుసు. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత కలవలేదు, మళ్ళీ ఇదే స్కూల్లో కలుస్తా ఉన్నాం. ఒక 30-40 సంవత్సరాల తర్వాత మేము చాలా అప్పటికి ఇప్పటికి ఒకేలాగా మాట్లాడుకుంటాం. అంటే చాలా ఫ్రెండ్షిప్గా ఒరే అరే అన్నాడు ఆ మాదిరిగానే ఉంది ఇప్పటికి కూడా. క్లాస్మేట్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు వినాలి. ఇద్దరు కూడా ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు. మొన్న ఇంకో క్లాస్మేట్ మొన్ననే జూన్ 30 కూడా నా 9th 10th క్లాస్మేట్, బేసిక్ స్కూల్ క్లాస్మేట్ రిటైర్ అయినాడు. మేమంతా ఒకటే దగ్గర రిటైర్ అయినందుకు ఇక ఒక సంతోషంగానే ఉంది. అందరూ ఒకసారి పోతున్నాం కట్టకట్టుకొని. ఎందుకంటే దాని ఇదే ఊరు. సార్కు తర్వాత జీవితం అంతా సుఖ సంతోషాలు మన్మల్లారాలతో ఇప్పటికే అదే పని మీద ఉన్నాడు కాబట్టి మంచి జీవితాన్ని ఉండాలని కోరుకుతూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చేస్తున్న మా ఇద్దరు బావలు పరంధాములు గౌడ్, తర్వాత ఆంజనేయులు గౌడ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటూ ఒక చక్కనైనటువంటి బంజారా గీతంతో మనందరినీ అలరింపజేస్తున్నటువంటి చిన్నారులు, 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం చిన్నారులందరికీ కూడా మరి ఈ పాట నృత్యం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన సార్లతో ఇద్దరు ఉన్నారు.
పచ్చాల పాలల